బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటన ముగిసింది. కాసేపటి క్రితమే సింగపూర్ నుంచి చంద్రబాబు బృందం బయలుదేరింది. 4 రోజుల పాటు సింగపూర్లో పర్యటించిన చంద్రబాబు 26 సమావేశాలతో పాటు ఇతర కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఇక ఏపీ సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటన ముగిసింది. కాసేపటి క్రితమే సింగపూర్ నుంచి చంద్రబాబు బృందం బయలుదేరింది. 4 రోజుల పాటు సింగపూర్లో పర్యటించిన చంద్రబాబు 26 సమావేశాలతో పాటు ఇతర కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సంతోష్ ఫోన్ లైన్లో అందిస్తారు. సంతోష్, చెప్పండి. సీఎం చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటన అనేది విజయవంతంగా ముగిసింది. ఏదైతే ఇక 26 నుంచి దాదాపు 30వ తేదీ వరకు కూడా సాయంత్రం 4 గంటల వరకు కూడా ఈ యొక్క సింగపూర్ పర్యటన అనేది 26 కార్యక్రమాలతో పాటు ఇతర కార్యక్రమాలు సైతం కూడా ఇక సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొనడం కూడా జరుగుతూ ఉంది. ఏదైతే ఈ యొక్క సమావేశాల్లో భాగంగా ఏపీకి కీలకమైనటువంటి అంశాలపై, పెట్టుబడులపై కూడా ఇటు సింగపూర్ భాగస్వామ్య విధంగా ఇటు ప్రభుత్వ ప్రతినిధులతో పాటు ప్రైవేటు సంస్థలతో పాటు అదేవిధంగా ప్రధాని, మాజీ అధ్యక్షులను సైతం కూడా సీఎం చంద్రబాబు నాయుడు బృందం అనేది కలవడం జరుగుతూ ఉంది. ఇక సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన ముగించుకొని ఇక ఏదైతే తిరుగు ప్రయాణం అనేది కూడా చేపట్టడం కూడా జరుగుతూ ఉంది. ఇక ఈ రోజు రాత్రికి అయితే ఉండవల్లి అయితే చేరుకోనున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే కనుక డయాస్పరా సమావేశాలు, అదేవిధంగా రోడ్ షోలు, అదేవిధంగా ఇక సమావేశాలు ఆయా సంస్థల ప్రతినిధులతోటి, సీఈఓలతోటి ప్రతినిధులతోటి, అదేవిధంగా ఇక ఎంఓఏలు సైతం కూడా ఇక కుదుర్చుకున్నటువంటి నేపథ్యంలోనే ఇక ఈ ఏడాది సంవత్సరాన ఏదైతే చివరి నవంబర్ ఉందో ఆ నవంబర్ నెలలో జరిగేటువంటి పారిశ్రామికవేత్త సదస్సులో భాగంగా ఇక సింగపూర్ నుంచి ప్రతినిధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నటువంటి నేపథ్యంలోనే ప్రతి ప్రాంతాల్లో ఏ పరిశ్రమలు నెలకొల్పాలి అన్న దానిపై అయితే కనుక ఆయా ప్రతినిధులతో అయితే కనుక ఇటు సీఎం చంద్రబాబు నాయుడు చర్చించడం జరుగుతూ ఉంది. హరీష్. ఓకే, రైట్. థ్యాంక్ యూ సంతోష్.